అయితే రెండవది, దేవుని వాగ్దానం మన జీవితాల్లో ఎలా నెరవేర్చబడతాయి? మీరు చూడండి, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 11, 12, హెబ్రీ 10:36లో ఈ మాటలు చూస్తారు. అక్కడ రాయబడింది, విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొనిన వారిని పోలి నడుచుకొనున్నట్లు అన్నాడు. చూడండి, వాగ్దానాలను స్వతంత్రించుకోవాలంటే 2 విషయాలు ఉండాలి. మొదటిది విశ్వాసం, 2 ఓర్పు. హెబ్రీ 10:36 ప్రకారము దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తం అన్నాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చ, ఈ 3 విషయాలు చాలా ప్రాముఖ్యం. వాగ్దానాలు నెరవేర్చబడాలంటే ఫెయిత్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, విశ్వాసం. 2 ఓర్పు, ఎంతో కాలం పడుతుంది. కొన్నిసార్లు ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానాలు ఇప్పుడే నెరవేర్చబడవు, కానీ ఓపికతోనే నేను వేచి ఉన్నాను. కొన్నిసార్లు ఈ జీవిత కాలాన్ని కూడా నెరవేర్చబడకపోవచ్చు అన్నాడు భక్సింగ్ గారు రాసేది. ఇటర్నిటీ, నిత్యత్వం మనకు దాన్ని బయలుపరుస్తుందని చెప్పాడు. కనుక ఓపిక మనకు లేదు. ఫాస్ట్ ట్రాక్ వరల్డ్లో ఇప్పుడు ఇస్తే ఇప్పుడు నెరవేర్చబడాలా, లేకుంటే అన్న ఈ వాగ్దానం ఇచ్చాడు 2025లో ఏం నెరవేర్చబడలేదన్నా అనే వాళ్ళు కూడా ఉంటారు. కనుక ఓర్పు 2. 3 దేవుని చిత్తం. ప్రతి వాగ్దానానికి షరతులు ఉంటాయి. అందుకే షరతులను మనము నెరవేర్చాలి. ఆ షరతులను నెరవేర్చకుండా దేవుని చిత్తము నెరవేర్చబడదు. ఉదాహరణకి, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీకు తోడై ఉన్నాను వాగ్దానం వచ్చిందండి, మత్తయి 28:20. ఇప్పుడు ఎవరికి వాగ్దానము? దానికి ముందు 18-19, మీరు వెళ్ళి సర్వలోకమునకు సువార్త ప్రకటించండి, బాప్తిస్మం ఇవ్వండి, శిష్యులుగా చేయండి. తర్వాత ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీకు, బయటికి వెళ్ళి సువార్త సేవ చేసే వారికి దేవుని యొక్క సన్నిధి వాగ్దానం. ఇది మనం అడిగే పెట్టమట్లే బిందాసుగా ఉంటాం ఇంట్లో. మళ్ళా వాగ్దానం నెరవేర్చబడలేదన్న అంటే నెరవేర్చబడదు, షరతులు వర్తిస్తాయి. అది చాలా ప్రాముఖ్యం. ఇది